మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. మీరంతా ప్రార్థనాపూర్వకంగా అనుదినము ఈ హోప్ ఫర్ టుడే వాక్యదానాలను అనుసరిస్తున్నారని నమ్మి దేవుని స్తుతిస్తున్నాను. మాకు కూడా దేవుడు చూపుతున్న కృప, ధన్యత, ప్రార్థనాపూర్వకంగా మీకు ఈ హోప్ ఫర్ టుడే వాక్యదానాలను అందించుట. ఈ దిన హోప్ ఫర్ టుడే వాక్యదానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఈ మాటలు కొరింథులో ఉన్నటువంటి సంఘ విశ్వాసులకు రాస్తూ ఉన్నాడు. మన ప్రభువు నమ్మదగినవాడు, తన కుమారుని సహవాసానికి పిలిచిన దేవుడు నమ్మదగినవాడు అంటున్నాడు. ఏ విషయాల్లో మీరు జారిపోతున్నారో, ఏ విషయాల్లో దేవునికి దూరం అవుతున్నారో, ఆయా విషయాలను బట్టి పౌలు అక్కడ వారిని హెచ్చరిస్తూ ఒక రకంగా దేవుని సహవాసాన్ని బట్టి వారిని ప్రోత్సహిస్తూ చెప్తున్నటువంటి మాట. ప్రభువు తన కుమారుని సహవాసానికి పిలిచాడు. మీరు పిలువబడ్డారు, మీరు పిలువబడినటువంటి వారు అని చెప్తున్నాడు. మీరు పిలువబడిన వారు మాత్రమే కాదు, మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు అని చెప్తున్నాడు. మనము నమ్మదగని వారము కానప్పటికీ ఆయన నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారితో ఉన్నటువంటి సహవాసానికి పిలిచిన దేవుడు, ఆ దేవుడు నమ్మదగిన దేవుడు. విలాపవాక్యము గ్రంథంలో ఇర్మియా భక్తుడు రాస్తూ అంటూ ఉన్నాడు, దేవా నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడో ప్రభు అంటున్నాడు. దేవా నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడో ప్రభు అంటున్నాడు. ఏ పరిస్థితుల్లో నమ్మాలి అన్నప్పుడు పరిస్థితికో లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్థితిగతులను బట్టో నమ్మదగిన దేవుడు కాదు, కానీ పరిస్థితులకు అతీతంగా ఎంత మట్టుకైనా ఏ పరిస్థితుల్లోనైనా నమ్మదగిన దేవుడవు నీవు ప్రభువా అని చెప్తున్నాడు. కనుక ఆ నమ్మదగిన దేవుని మీద ఆధారపడగలిగే అనుభవాలు మనకు కావాలి అనే విషయాన్ని పౌలు ఈ కొరింథీ సంఘంలో ఉన్నటువంటి ఆ విశ్వాసులను పురికొల్పుతున్నటువంటి మాటను మనం అర్థం చేసుకోవాలి. వాస్తవమే, నిజమే, మనం నమ్మదగిన వారము కాదు. మనం నమ్మడానికి మనలో ఏ యోగ్యత లేదు, కానీ ఆయన నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు. మనము దూరస్తులము, పాపులము, విరోధులము అయినప్పటికీ ఆయనే మనలను పిలిచిన స్థితి, ఆయనే మనలను కోరుకున్న స్థితిని జ్ఞాపం చేసుకున్నప్పుడు, ప్రభువా మేము నమ్మదగని వారమైనప్పటికీ నీవు నమ్మదగిన దేవుడో ప్రభువా, ఇదిగో నీ సహవాసంలో మేము పొందుకుంటున్నటువంటి ప్రతి ఆత్మీయ మేళ్లను బట్టి స్తుతిస్తున్నాను ప్రభువా, నీ సహవాసం నుండి మేము దూరము కాము ప్రభువా అనేటువంటి ఆలోచనతో ఎన్నటన్నిటికీ దేవునికి దగ్గరవచ్చు, దినదినము ఆయనకి దగ్గరవచ్చు ఉండాలే తప్ప ఆయన నుంచి, ఆయన సన్నిధి నుంచి, ఆయన సహవాసము నుండి జారిపోయే వారంగా ఉండటానికి వీల్లేదు. ఇది కొరింథు పట్టణంలో ఉన్నటువంటి విశ్వాసులను ఉద్దేశించి పౌలు పలుకుతున్నటువంటి మాట. నిజమే, ఒకవేళ ఏదైనా నీ కోరిక సిద్ధింపక దేవుని మీద అలిగి, లేకపోతే దేవుని సహవాసం మీద అలిగి దూరం అవుతున్నావేమో, లేకపోతే ఏదైనా ప్రాధాన్యతను కోరుకొని దేవుని సహవాసం నుండి దూరం అవుతున్నావేమో. నో, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన నమ్మదగిన దేవుడు. నువ్వు దూరం అవటానికి వీల్లేదు, జారిపోవటానికి వీల్లేదు, కానీ ఆయన మీద ఆధారపడడానికి ఆయన నిన్ను పిలుచుకున్నాడు. ఆ సహవాసంలో నిత్యము ఎదుగుచు అనేక మందికి ఆశీర్వాద కారణంగా నీవు నేను ఉండాలనేది దేవుని ఉద్దేశం. మరొకసారి ఆ మాట నేను చదువుతూ ఉన్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. యేసుక్రీస్తు ప్రభు వారి సహవాసానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ప్రార్థన చేద్దాం. నిజమే ప్రభువా, మేము నమ్మదగని వారమైనప్పటికీ నువ్వు నమ్మదగిన దేవుడుగా ఉన్నావు ప్రభువా. ఏ పరిస్థితుల్లో మేము జారిపోతున్నామో ఆ పరిస్థితులలో నుండే మేము లేచి నీ సహవాసానికి, నీ కుమారుని యొక్క సహవాసాన్ని నిత్యము మేము కోరుకునే వారంగా ఉండగలిగినట్లుగా మా పట్ల నీ కృప చూపించు ప్రభు అని ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేస్తాను. కృప కలిగిన దేవా, దయగలిగిన మా తండ్రి, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, యేసుక్రీస్తు అను మీ కుమారుని యొక్క సహవాసమునకు మమ్మల్ని పిలిచిన దేవుడవు, మీ కుమారుని యొక్క సహవాసానికి మమ్మల్ని పిలిచిన దేవుడవు. దేవా, నీవు నమ్మదగిన దేవుడో ప్రభువా.
నీవు నమ్మదగిన దేవుడో ప్రభువా. మేము నమ్మదగని వారమైనప్పటికీ నమ్మదగిన దేవుడుగా మీరున్నారు ప్రభువా. ఎంతైనా నమ్మదగిన దేవుడుగా మీరున్నారు ప్రభువా. ఒకవేళ ఏదైనా ఆయాసం పెట్టుకొని మా హృదయాల్లో మీ నుంచి దూరం కాక, నా దేవా, మీ కుమారుని యొక్క సహవాసం నుండి దూరం కాక, నా తండ్రి, మమ్మలను బలపరచమని వేడుకుంటున్నాం ప్రభువా. నా దేవా, మీ కుమారుని యొక్క సహవాసంలో మేము పొందుకునేటువంటి ప్రతి ఆత్మీయ మేలులను బట్టి మీ సన్నిధిలో స్తుతిస్తూ మీ నామాన్ని హెచ్చిస్తున్నాం ప్రభువా. దేవా, మమ్మలను నిత్యము మమ్మల్ని దర్శిస్తున్న స్థితికై, మమ్మల్ని బలపరుస్తున్న స్థితికై, మమ్మల్ని ప్రోత్సహిస్తున్న స్థితికై మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు కృప నిత్యము మనకు తోడయుండును గాక. ఆమేన్.